ఏ దేశ సంస్కృతినైనా చారిత్రాత్మకం చేసేది కళలే. అందుకని ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా కళా సంపదను విస్తరింపజేస్తే నూతన సమాజం, సమసమాజ స్థాపన జరుగుతుంది. ప్రజలను చైతన్యవంతం చేయడం కళారూపాల పరమావధి. ఒక కళాకారుడు గత అజ్ఞాతగతాన్ని కళ్ళెదుట విప్పుతాడు, వర్తమానాన్ని విమర్శిస్తాడు, భవిష్యత్తుకు దారి చూపుతాడు. అందుకనే ఒక మహానుభావులు అంటారు, నాటకరంగం ఉత్తేజ భావాలను సృష్టించే కర్మాగారం, చైతన్యాన్ని ఉత్తేజింపజేసే మహాశక్తి, సాంఘిక సత్ప్రవర్తనకు దారి చూపే దివ్య జ్యోతి, నిశ్శబ్ద నిరాశలను రూపుమాపే వజ్రాయుధం, మానవుని ఔన్నత్య ప్రస్థానం యొక్క పవిత్ర దేవాలయం అంటారు మహానుభావులు బెర్నార్డ్ షా. అందుకనే ఎక్కడ కళలు భాసిల్లుతాయో అక్కడ సుఖ సంపదలు విలసిల్లుతాయి. ఆరోగ్యం బాగుండాలంటే, సంస్కారవంతులుగా ఉండాలంటే, విద్యలో రాణింపు కావాలి అంటే, ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలంటే, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందాలి అంటే కళలను ఆస్వాదించండి, కళలను ఆరాధించండి, కళలను గౌరవించండి, కళా సంస్థలను ప్రోత్సహించండి. కళా సంపదే మన భారతదేశ సంపదగా గుర్తించాలని 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కళాకారులకు తెలియజేస్తున్నాను. కళామ తల్లికి జై, భారత్ మాతాకు జై.